మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఫిబ్రవరి మొదటి వారం అంటే 4వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం మనం. సో ఈ వారం మనం చూసినట్టయితే కనుక బుధుడి యొక్క ట్రాన్సిట్ అనేది మనం మేజర్గా చెప్పుకోవచ్చు. బుధుడు మకర రాశిలోకి 2వ తారీఖు, తర్వాత కుజుడు 6వ తారీఖున మకర రాశిలోకి. బుధ కుజులు ఇద్దరు కూడా మకర రాశిలోకి మారుతూ ఉన్నారు ఈ వారం నుంచి. సో ఇక్కడ మెయిన్గా ఈ ప్లానటరీ ట్రాన్సిట్ మేజర్ చేంజ్ అని చెప్పుకోవచ్చు. మేషరాశిలో గురుడు, కన్యలో కేతువు, ధనస్సులో శుక్రుడు, రవి బుధ కుజ మకర రాశిలోను, కుంభరాశి స్వక్షేత్రం మూల త్రికోణంలో శని భగవానుడు, మీన రాశిలో రాహు. సో ప్లానటరీ పొజిషన్ ఈ విధంగా ఉంది ఈ వారం. చంద్రుని యొక్క సంచారం కూడా వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సో ఈ యొక్క గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం. ఇక ద్వాదశ రాశుల్లో మొదటి రాశి మేషరాశికి సంబంధించి ఈ వారం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయని చూద్దాం. వీరికి యోగిస్తున్న గ్రహాలు ఈ వారం షష్టమంలో కేతువు, నవమంలో శుక్రుడు, దశమంలో బుధుడు, దశమంలో రవి, దశమంలో కుజుడు, లాభంలో శని. మొత్తంగా మేషరాశి వారికి ఇక్కడ 5 గ్రహాల యొక్క అనుకూలత, ఆల్మోస్ట్ ఆల్ 6 గ్రహాలు అద్భుతంగా మేషరాశి వారికి ఈ యొక్క వారం ఉండబోతుందని మాత్రం చెప్పచ్చు. దానిలో ఎటువంటి సందేహం కూడా లేదు. సో ఎప్పుడైతే 6 గ్రహాల యొక్క అనుకూలత మేషరాశి వారికి ఉందో, ఏదైతే మీరు ప్రణాళికలు చేసుకుంటున్నారో, ఏ విధంగా అయితే ప్లానింగ్స్ చేసుకుంటున్నారో, ఏ విషయం మీద అయితే మీరు కాన్సన్ట్రేట్ చేస్తున్నారో, ఏ విషయం మీద అయితే ఎఫర్ట్ పెడుతున్నారో, దేని గురించి అయితే కష్టపడుతున్నారో ఆ విషయానికి సంబంధించి కొంచెం చక్కగా ఉపయోగపడే విషయాల మీద మీరు కనుక కాన్సన్ట్రేట్ చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు అనేవి ఈ వారం కనిపిస్తున్నాయి. అది ఎలాగో చూస్తే కనుక ఈ మేషరాశి వారికి నవమస్థానంలో శుక్రుడు భాగ్యస్థానంలో అనుకూలిస్తున్నారు. అదేవిధంగా దశమ స్థానంలో రవి కుజ బుధులు 3 కూడా దిగ్బలంలో ఉండే స్థానం కాబట్టి రవి కుజ బుధులు యోగిస్తున్నారు. లాభస్థానంలో శని కూడా యోగిస్తున్నారు. సో ఈ వారం చంద్రుని యొక్క గమనం మనకి ఇక్కడ వృశ్చిక, ధనస్సు, మకర, కుంభాల మీదుగా ఉంటాం. సో ఆ రాశుల్లో ఉన్న శుక్రుడు కానీ, రవి బుధ కుజులు కానీ, శని కానీ అందరూ కూడా చక్కగా. సో ఇక్కడ ఈ వారం ప్రారంభం చంద్రుని అష్టమ దోషం ఒకటి తప్పించి ఆది సోమవారాల్లో చంద్రాష్టమ దోషం ఏదో చిన్నపాటి ఏదో హెల్త్కి సంబంధించో లేదా ఏదైనా ఒక విషయం అవుతుందా లేదా, ఇది అయితే కానీ మనకి మంచిగా కొంచెం మనకి ప్లస్ అవ్వదు అనుకునే విషయాల మీద కొంచెం అవుతుందా లేదా అనే టెన్షన్ లాంటిది ఏవో ఉంటూ ఉంటాయి అంతే. అంతకుమించి చిన్నవాటి హెల్త్ ఇష్యూస్ ఏవో నలతగా 1-2 రోజులు ఉంటాయి కదా జనరల్గా, అలాంటివి తప్పించి పెద్ద విషయం ఏం కాదు. ఇక మంగళ బుధవారాల్లో ఇక్కడ మనం చూసినట్టయితే కనుక శుక్రుని యొక్క భాగ్యస్థాన సంచారం, ద్వితీయ సప్తమాధిపతిగా శుక్రుని యొక్క భాగ్యస్థాన సంచారం వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. తప్పకుండా భాగ్యస్థానంలో ఉన్న ఈ యొక్క శుక్రుడి వల్ల అక్యూములేషన్ ఆఫ్ మనీ అంటే ఆర్థిక పరంగా మీకున్న ఖర్చులను అధిగమించే స్థాయిలో మీ యొక్క ఆదాయం ఉండే విధంగా ఇక్కడ కొంతవరకు మెరుగైన పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. అలాగే స్టేట్ టు స్టేట్ జర్నీస్, దూర ప్రయాణాలు, ఫారెన్ ట్రావెల్ ఇలాంటి వాటికి కూడా అనుకూలమైన కాలం అని చెప్పచ్చు. సో గురు శుక్రవారాల్లో చంద్రుడు కూడా మకర రాశిలో ఉంటున్నారు కాబట్టి ఇక్కడ వృత్తిపరమైన విషయాల్లో మాత్రం ఒక్కొక్కటిగా టాస్కుల మీద టాస్కులు వచ్చి పడుతుంటాయి మేషరాశి వాళ్ళకి. మకర రాశిలో ఉన్న దశమ స్థానంలో ఉన్న గ్రహాల వల్ల. సో ఇక్కడ జాబు లేదు అనుకున్న వాళ్ళకి మేషరాశిలో ఇన్ని గ్రహాల యొక్క అనుకూలత ఉంది కాబట్టి పక్కాగా మీరు ట్రై చేస్తే తప్పకుండా అనుకూలమైన ఫలితాలు జాబ్ పరంగా మీరు ఇక్కడ పొందే ఆస్కారాలు చాలా వరకు కనిపిస్తున్నాయి. కాబట్టి తప్పకుండా మేషరాశి వారు ఈ సమయంలో రవి కుజ బుధులు లాంటి
ప్లానెట్స్ దిగ్బలంలో యోగించే గ్రహాలు దశమ స్థానాలు ఉన్నాయి కాబట్టి ఎంత పని లేనోడైనా సరే ఈ టైంలో చాలా పనిలో బిజీగా ఉంటాడు. ఏ పని లేనోడు కూడా ఏదో పనిలో బిజీగా ఉంటాడు. పని ఉన్నోడికి ఇంకా పనిలో బిజీగా ఉంటారు. సో అదేవిధంగా అదే దశమాధిపతి చూస్తే లాభస్థానంలో ఉన్నారు. ఇక్కడ మీరు ఎంత కష్టపడితే అంత తగ్గట్టు దానికి గుర్తింపు వచ్చే ఆస్కారం ఇక్కడ మేష రాశి వారికి తప్పకుండా ఈ వారం మనకి కనిపిస్తుంది అనడంలో సందేహం లేదు. అలాగే మ్యారేజ్ మ్యాచెస్, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కూడా అనుకూలమైన ఫలితాలు శుక్రుడు వల్ల కలుగుతూ ఉన్నాయి. శుక్రుడు భాగ్యస్థానంలో ఉండడం, భాగ్యాధిపతి రాశిలో ఉండటం డెఫినెట్లీ ఇండికేటింగ్ సమ్ శుభకార్యాలు ఆర్ సమ్ ఇండికేటింగ్ సమ్ లాంగ్ జర్నీస్, సమ్ స్పిరిచువల్ యాక్టివిటీస్, కొన్ని ధర్మబద్ధమైన కార్యక్రమాలు. సో వీటిలో మేష రాశి వారు ఫుల్ బిజీగా ఉండే ఆస్కారాలు ఈ వారం కనిపిస్తున్నాయి. కాబట్టి 6 గ్రహాల యొక్క అనుకూలత చక్కగా ఉంది వీళ్ళకి. ఆది సోమవారాల్లో దదిశంక తుషారాభం చంద్ర నవగ్రహ శాంతి మంత్రం ఒక్కటి చదువుకుంటే చాలు. ఇంకా అంతగా పెద్దగా వీరికి ఇబ్బందికర పరిస్థితులు ఈ వారం ఏమీ లేవు. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి అష్టమ స్థానంలో శుక్రుడు, లాభస్థానంలో రాహు, 2 గ్రహాల యొక్క అనుకూలత ఇక్కడ వృషభ రాశి వారికి మనకి కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ చూసినట్టయితే కనుక ఈ వృషభ రాశి వారికి 7, 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది సోమ శని 3 రోజులు కూడా వీరికి అనుకూలంగా ఉంది. వృషభ రాశి వారికి ఈ వారం ఇండికేటింగ్ కొంచెం రాశ్యాధిపతి శుక్రుడే వీళ్ళకి అష్టమ స్థాన సంచారంలో ఉండటం, షష్టాధిపతి కూడా అవడం. కాబట్టి ఆరోగ్యపరమైన విషయాల్లోనూ కొంత స్ట్రెస్కి సంబంధించిన విషయాల్లోనూ లోనయ్యే ఆస్కారాలు ఎక్కువగా వృషభ రాశి వారికి ఈ వారం కనిపిస్తున్నాయి. సమ్ లాంగ్ జర్నీస్ ఇండికేట్ చేస్తూ ఉన్నాయి. అలాగే రవి కుజ బుద్ధులు ఇక్కడ యాక్చువల్గా ఈ వృషభ రాశి వారికి భాగ్యస్థానంలో అంత అనుకూలమైన ఫలితాలు ఇచ్చే ఆస్కారాలు తక్కువ కాబట్టి ఈ సమయంలో మీకు అదృష్టం కొంచెం తక్కువగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా భాగ్యస్థానంలో ఉన్న ఈ నెగిటివ్ గ్రహాల వల్ల కొంతవరకు ఏంటంటే ఖర్చులు అనేవి అధికంగా కొంచెం ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆల్రెడీ మనం మంత్లీలో కూడా చెప్పుకున్నాం. సరే, భాగ్యస్థానంలో ఉన్న రవి కుజ బుధ ఈ గ్రహాలు మెయిన్గా అంత అనుకూలించే గ్రహాలు కాదు కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్ చదువుకునే వాళ్ళు, ఫారెన్ ట్రావెల్స్ గురించి, ఫారెన్ ఛాన్సెస్ గురించి ట్రై చేస్తున్న వాళ్ళకి ఏంటంటే ఈ సమయంలో మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్లో కొంత లో లెవెల్ సిగ్నల్స్ ఉన్నా అంతగా మీరేం పెద్ద డిస్టర్బ్ అవ్వాల్సిన పని లేదు. కాబట్టి కొంచెం స్ట్రెస్ అనేది వృషభ రాశి వారికి మనకి కనిపిస్తుంది. భాగ్యస్థానం పరంగా ఇన్ని గ్రహాల యొక్క గోచారం ఏదైతే ఉందో అది కూడా కొంచెం ఖర్చులు ఇండికేట్ చేస్తుంది. సో ఇక ఈ రాశులకి సంబంధించి మనం చూసినట్టయితే అష్టమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం కొంత ఆరోగ్యపరమైన విషయాల్లో చిన్న వెలితి కనిపిస్తున్నప్పటికీ వాటి అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ విషయానికి సంబంధించిన విషయాల్లో మాత్రం మీ కాన్సన్ట్రేషన్, ఇన్హెరిటెన్స్, వారసత్వ ఆస్తులు, జాయింట్ అకౌంట్స్, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, పార్ట్నర్స్ వెల్త్, వీటి మీద మీకు కలిసి వచ్చే ఆస్కారాలు మనకి ఇక్కడ వృషభ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక గురు శుక్రవారాల్లో మనం ఇందాక అనుకున్నట్టు లాంగ్ జర్నీస్ కానీ, షార్ట్ జర్నీస్ కానీ, స్ట్రెస్ కానీ, కొంత ఖర్చులు కానీ, ఇది మనం ఇందా చెప్పుకున్నట్టు ఈ విషయాల్లో గురు శుక్రవారాల్లో కొంత స్ట్రెయిన్కి దూరంగా ఉండాల్సిన అవసరం, మోకాళ్ళకి సంబంధించిన విషయాల్లో ఇది ఎక్కువ కొంచెం నొప్పులు అవి ఉండే ఆస్కారాలు ఉన్నాయి. అంటే ఎక్కువ ఏజ్, పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళకైతే. సో ఇక వారాంతానికి చూస్తే కనుక దశమస్థానంలో శని యొక్క సంచారం, అలాగే చంద్రుని యొక్క సంచారం కూడా నడుస్తుంది ఈ వృషభ రాశి వారికి. సో జాబ్లో, ఉద్యోగ స్థానానికి సంబంధించిన విషయాల్లో చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. మీ పర్సనల్ ఎఫర్ట్స్, సెల్ఫ్ ఎఫర్ట్స్ చాలా ఎక్కువగా మీరు పెట్టాల్సి వచ్చే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆ జాబ్లో చాలా వరకు కూడా ఈ సమయంలో ఒక టెస్టింగ్ పీరియడ్ లాగా, ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో చిన్న టెస్టింగ్ పీరియడ్ లాగా అనిపిస్తూ ఉంటుంది. అందులోనూ భాగ్యస్థానంలో ఎన్ని గ్రహాలు ఉంది కాబట్టి దాంతోపాటు ఈ స్ట్రెస్ ఉండటం వల్ల కొంత వృషభ రాశి వాళ్ళు వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కష్టపడ్డ తర్వాత ఫ్యూచర్లో మనకి మన జాబ్లో వచ్చే ప్రమోషన్స్ కానీ లేకపోతే ఎక్స్పీరియన్స్లో యాడ్ అయ్యే విషయాల గురించే మనం ఇప్పుడు కష్టపడుతున్నాం అనే విధంగా వృషభ రాశి వాళ్ళు ముందుకు వెళ్తే పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమీ ఉండవు.
సో అదేవిధంగా ఈ సమయంలో వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కూడా కొంత ఇందాక మనం చెప్పుకున్నట్టు భాగ్యస్థానం అంటే కొంచెం ఎక్కువ ఖర్చులే ఎక్కువ కనిపిస్తున్నాయి వ్యాపార పరంగా కానీ హోమ్ డొమెస్టిక్ పరంగా కానీ ఇంటి పరంగా కానీ. సో కాబట్టి వ్యాపారంలో కూడా కొంచెం వ్యాపార పరంగా కూడా వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కూడా ప్రయాణాలు అండ్ వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం ఎక్కువ స్ట్రెయిన్ స్ట్రెస్ ఇవి కనిపిస్తున్నాయి మనకి. మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో ప్రస్తుత భాగ్యస్థానంలో అంత పాజిటివ్ గ్రహాలు లేవు కాబట్టి సో ఈ టైంలో కూడా సర్లే కొంచెం మంచి మ్యాచ్ వచ్చినప్పుడే చూద్దాం అన్నట్టు మీరు కూడా కొంచెం ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. వృషభ రాశి వారికి రవి కుజ బుధుల యొక్క యుతి భాగ్యస్థానంలో ఏదైతే ఉందో ఇదే ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంది. సో కాబట్టి స్పిరిచువాలిటీకి డివైన్ బ్లెస్సింగ్స్కి కారణమైన ఈ త్రికోణ స్థానానికి సంబంధించిన భాగ్యస్థానాల్లో ఈ గ్రహాలు ముఖ్యంగా ఉంటాం. సో రవి కుజులు లాంటి కొంచెం ఈ పాపగ్రహాల యొక్క ఎఫెక్ట్ కొంచెం తక్కువ ఉండాలని తప్పకుండా రవి ద్వాదశ నామాలు కానీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ రవి కుజ నవగ్రహ శాంతి మంత్రాలు కానీ అలాగే బుధుడికి విష్ణు సహస్రనామ పారాయణం కానీ ఇలాంటివి ఏమైనా చదువుకుంటూ ఉంటే తప్పకుండా మనం అనుకున్నట్టు ఆ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటే వృషభ రాశి వారు వాటి నుంచి తేలిగ్గా బయటపడవచ్చు. మిథున రాశి వారికి సంబంధించి చూద్దాం. మిథున రాశి వారికి అష్టమంలో బుధుడు, లాభంలో గురుడు, రెండు గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి ఇక్కడ మనకి కనిపిస్తుంది. 6, 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది సోమ మంగళ బుధ ఈ యొక్క 4 రోజులు కూడా వీరికి అనుకూలంగా ఉంది. మిథున రాశి వారికి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రాశికి షష్టమ స్థానం నుంచి చంద్రుడి యొక్క సంచారం ఉండగా ఈ రాశికి రవి కుజ బుధులు ముగ్గురు కూడా అష్టమ స్థాన సంచారంలో ఉంటున్నారు. కాబట్టి ఈ వారం అంతా కూడా చాలా టేక్ కేర్ అబౌట్ యువర్ ఎవ్రీ స్టెప్. వేసే ప్రతి అడుగు కూడా మీరు చక్కగా ఆచితూచి దాన్ని కొంచెం కాన్షియస్గా మీరు డెసిషన్స్ తీసుకుంటూ ఉండాలి. ఈ విషయం ఎందుకు చెప్పదలుచుకున్నా అంటే మిథున రాశి వారికి ఎప్పుడైతే ఆస్ట్రాలజీలో మనకి కొంత నెగిటివ్ పీరియడ్ లేకపోతే కొంచెం అనుకూలించని సమయం ఎప్పుడు నడుస్తుంది, ఓకే ఆ సమయంలో మనం తప్పకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్దాం. అనుకూలించిన సమయం ఎప్పుడు కనుక్కొని ఎప్పుడు మనం తగ్గాలో ఆ సమయాన్ని తెలుసుకునేదే ఆస్ట్రాలజీ. ఇది ఎందుకు చెప్తున్నానంటే రవి కుజ బుధుల యొక్క సంచారం ఏదైతే ఇక్కడ మీకు అష్టమ స్థానంలో జరుగుతూ ఉందో కాబట్టి మిథున రాశి వారికి ముఖ్యంగా 8th హౌస్ రిలేటెడ్గా అంటే మీకు వచ్చిన లాభం కూడా అన్నెసరీగా వేరే వైపు ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటాం. అదేవిధంగా షార్ట్ జర్నీస్ వల్ల కూడా కొన్ని చికాకులు ఉంటాం. ఇంకా రాశ్యాధిపతిని బుధుడే అష్టమ స్థానంలో ఉన్నాడు. రాశ్యాధిపతి చతుర్థాధిపతి. సో వాహనాలకు సంబంధించో కంఫర్ట్స్కి సంబంధించో మదర్ హెల్త్ ఆర్ ఫ్యామిలీ అంటే 8th హౌస్ నుంచి డైరెక్ట్ ఆస్పెక్ట్ 2nd హౌస్ మీద ఉండటం వల్ల ఫ్యామిలీలో ఏర్పడుతున్న కొన్ని పరిస్థితుల వల్ల సమ్ సడన్ ఎక్స్పెన్సెస్ ఆర్ సమ్ సడన్ చేంజెస్ అనేవి మీకు ఎక్కువ ఇక్కడ ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అనే చిన్న కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంటాయి. అంటే ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం మిథున రాశి వారికి ఉంది. రవి కుజ బుధులు లాంటి గ్రహాలు అష్టమంలో ఉన్నాయి కాబట్టి ఆరోగ్యపరమైన విషయాల్లో బ్లడ్ ఇష్యూస్, బోన్ రిలేటెడ్, డి విటమిన్ అండ్ నరాలకి సంబంధించి ఈ 3 విషయాల్లోనూ కొంచెం ఎక్కువ కేర్గా ముందుకు వెళ్తూ ఉండాలి. ఈ రాశికి మంగళ బుధవారాల్లో చూస్తే కనుక అదేవిధంగా సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, సప్తమాధిపతి గురుడు లాభంలో ఉన్నాడు. అన్నిటికంటే వీళ్ళకి హైలైట్ ఏంటి అంటే మిథున రాశి వారికి ఎన్నున్నా లాభస్థానంలో గురువు గారి యొక్క సంచారం వీళ్ళనే కాపాడుతూ ఉంది. వీడికి ఏమీ చేయకపోయినా నడిచిపోతుంది రా బాబు అనుకుంటుంటారు చూసారా. మరి అదే లాభంలో గురుడు. ఇన్ని అష్టమ స్థానంలో ఇన్ని గ్రహాలు ఇంత ఇబ్బందులు పెడుతూ ఇన్ని సడన్ ట్రాన్స్ఫర్మేషన్, సడన్ చేంజెస్ లేకపోతే ఫ్యామిలీలో కానీ మనకి ఇంత ఏం చేయాలనే ఒక ఆలోచన కలిగించే ఇలాంటి పరిస్థితుల్లో కూడా పర్వాలేదు అనుకున్నట్టుగా మనకి ఏ ఇబ్బంది లేకుండా నడిచిపోతుందంటే అదే గురుబలం, లాభస్థానంలో ఉన్న గురుడు. కాబట్టి సప్తమ దశమాధిపతి ముఖ్యంగా గురు భగవానుడు మీ లాభస్థానంలో ఉన్నాడు. సో ఇక్కడ మీ ఫ్రెండ్స్ లేకపోతే మీ గ్రూప్స్ మీకు తెలిసిన మీకు పరిచయం ఉన్నవాళ్ళు, మీ సర్కిల్లో ఉన్నవాళ్ళు
వీళ్ళందరూ కూడా ఈ సమయంలో చక్కగా మీకు బాగా హెల్ప్ అవుతూ ఉంటారు. కాబట్టి ఎనీ జాబ్ కావాలనుకున్న వాళ్ళు, జాబ్ సిచ్యువేషన్స్లో ఉన్నవాళ్ళు, వ్యాపారానికి సంబంధించి అభివృద్ధి చెందాలనుకున్న వాళ్ళు తప్పకుండా సర్కిల్ మీరు ఎక్కువగా మోటివేట్ చేస్తూ, సర్కిల్ మీకు ఎక్కువ అటాచ్ చేస్తూ, సర్కిల్ మీరు ఎక్కువ టచ్ చేస్తూ వెళ్తే తప్పకుండా ఎక్కడో చోట దానికి సంబంధించిన మంచి పాయింట్ అనేది దొరుకుతుంది. కాబట్టి మిథున రాశి వారు రవి కుజులు అష్టమంలో ఉన్నారు. ఈ రవి కుజుల అష్టమ దోషం ఏదైతే ఉందో, సో తప్పకుండా దీనికి మాత్రం అష్టమ స్థానంలో ఉన్న రవికి కుజుడికి జపాకుసుమ సంకాసం, ధరణీ గర్భ సంభూతం, శివాలయ దర్శనం, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం ఆదివారం మంగళవారం, రవికి ఆదివారం కుజుడికి మంగళవారం చేసుకుంటే ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఆవేశపూరితమైన నిర్ణయాలు పనికిరావు. ఎందుకంటే ఫైరీ సైన్స్ అనే రవి కుజులు అష్టమ స్థానంలో ఉన్నారు కాబట్టి ఆవేశపూరితమైన నిర్ణయాలు అసలు మీకు ఎటువంటి విషయాలు, ఆవేశంగా డ్రైవ్ చేయడం కానీ, ఆల్ ఆఫ్ ద సడన్ ఆవేశంలో డెసిషన్స్ తీసుకోవడం కానీ అసలు ఈ టైంలో పనికిరావు. కాబట్టి రవి కుజులకి తప్పకుండా ఆ పరిహారాలు చేసుకుంటే మిథున రాశి వారికి ఇంకా బాగుంటుంది. కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి తృతీయంలో కేతువు మాత్రమే అనుకూలిస్తున్నారు. నవగ్రహాల్లో 8 గ్రహాలు వీళ్ళకి ప్రతికూలంగా ఉన్నాయి. సో కాలం ఎప్పుడు మనకి కలిసి వస్తుంది, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది, ఎప్పుడు మనకి కరెక్ట్గా అన్ని ఫేవర్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. మనం అనుకున్న పనులన్నీ ఫేవర్గా ఎప్పుడు మారుతాయి, మనం ఏమనుకున్నా కూడా అది ముందుకు వెళ్ళే పరిస్థితి కనిపించట్లేదు అనుకునే విధంగా ఉండొచ్చు కాలం న్యాచురల్ ట్రాన్సిట్లో. కాబట్టి ఇక్కడ ఈ కర్కాటక రాశి వారికి మెయిన్గా ఏంటంటే 5, 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. కాబట్టి మంగళ, బుధ, గురు, శుక్ర 4 రోజులు కూడా కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది. అయితే పంచమ స్థానంలో చంద్రుడు అనుకూలించరు. న్యాచురల్ ట్రాన్సిట్లో ఆది సోమవారాల్లో ఆ పంచమాధిపతి అయిన కుజుడు కూడా వెళ్ళి మీకు సప్తమ స్థానంలో ఉన్నారు. సప్తమ స్థానంలో కుజుడు ఇక్కడ రవితో కలిసి ఉన్నారు. రవి, కుజ, బుధులు ముగ్గురు కూడా సప్తమ స్థాన సంచారంలో ఉంటున్నారు. బెట్టు అనేది వదిలేయాలి. బెట్టు అనేది అంటే ఎవరి మీద బెట్టు అంటే పంచమాధిపతి సప్తమ స్థానంలో ఉన్నారు. ముఖ్యంగా సంతానానికి సంబంధించి ఇక్కడ బుధ, రవి, కుజులు ఏవి కూడా న్యాచురల్ ట్రాన్సిట్లో 7th హౌస్లో అంత అనుకూలించే గ్రహాలు కాదు న్యాచురల్ ట్రాన్సిట్లో. సో కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే ఈ డామినేటింగ్ ఈగోయిస్టిక్ ఫైరీ సైన్స్ అయినా రవి కుజులు శత్రుక్షేత్రంలో ఉన్నారో, సంతానానికి సంబంధించిన విషయాలు కావచ్చు, ఆర్థికపరమైన విషయాలకు కావచ్చు, కుటుంబపరమైన విషయాలకు కావచ్చు, రవి కుజులు అక్కడ అనుకూల పొజిషన్లో లేరు. సో కాబట్టి ఇది ఏమవుతుందంటే చాలా వరకు మీకు ఎంత అభిమానం ఉన్న వాళ్ళ పైనైనా సరే ఈ సమయంలో వాడు మాట్లాడితే కానీ నేను మాట్లాడను, వాడికి అంతుంటే నాకు అంతకంటే ఇంకెక్కువే ఉంది పొగరు, అంటే సమ్ డామినేటింగ్ అండ్ ఈగోయిస్టిక్ నేచర్స్ అనమాట. కుజుడు ఎప్పుడైతే సప్తమ స్థానంలోకి వచ్చారో విత్ బుధుడు కూడా ఉన్నారు, అక్కడ బుధుడికి కుజుడికి పడదు మళ్ళీ. కాబట్టి ఈ కన్యా రాశి వారికి మెయిన్ అంటే సిబ్లింగ్స్, తోబుట్టువులు, సంతానపరమైన విషయాలు, కుటుంబపరమైన విషయాలు, ఇవన్నీ అంటే రవి కుజ బుధుల యొక్క సంచారం ఏదైతే ఈ సప్తమ స్థానంలో ఉందో నాట్ ఇండికేటింగ్ గుడ్ బిజినెస్కి సంబంధించి, కాంట్రాక్ట్స్కి సంబంధించి, మ్యారిటల్ మ్యాచెస్కి సంబంధించి, మీ లైఫ్ పార్ట్నర్, మీ స్పౌస్తో, భార్య భర్త, మీ స్పౌస్తో కానీ అంటే క్లోజ్. ఆఫీసులో రోజు హాయ్ అని చెప్తాం కదా, వాడు పక్కన కూర్చున్నాడు, వీడికి హాయ్ చెప్పేది ఏంది, నిన్నేమన్నాడు నన్నేడు అనే విధంగా కొంచెం రవి కుజ బుధుల యొక్క యుతి ఏదైతే ఉందో సప్తమ స్థానాన్ని కొంచెం డిస్టర్బ్ చేస్తుంది. సో ఈ ప్లానటరీ కాంబినేషన్ నాట్ గుడ్ ఫర్ కాంట్రాక్ట్స్, ఫారెన్ ట్రేడింగ్, బిజినెస్ అండ్ స్పౌస్ మ్యారిటల్ లైఫ్స్. కాబట్టి ఈ విషయాల్లో కొంచెం ఆచితూచి అడిగేసుకుంటూ ముందుకు వెళ్తే వ్యాపారానికి సంబంధించి డిస్టర్బెన్స్ రాదు, మ్యారిటల్ లైఫ్లో డిస్టర్బెన్స్ రాదు, మీ క్లోజ్ రిలేషన్స్తో కూడా డిస్టర్బెన్స్ రాదు. ఏమి చదవని కాలేజీ కుర్రోళ్ళు అనుకోండి, రోజు తిరిగే ఫ్రెండ్ ఉంటాడు, వాడితో గొడవ, లేకపోతే కుటుంబంలో ఉన్న వ్యక్తులతోనే కావచ్చు. ఎందుకంటే సప్తమ స్థానం ఏమండి మా గృహిణులకి ఏం చెప్పరా మీరంటే, గృహిణులు అంటే బయటికి వెళ్ళరు కదా, ఇంట్లోనే ఉంటారు, ఇంట్లో ఉంటే ఏమవుతుంది, ఇంట్లో వాళ్ళతోనే గొడవ అలాగా. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఈ రాశికి సంబంధించి
శుక్రుడు కూడా షష్టమ స్థాన సంచారంలో ఉంటున్నారు. మెయిన్గా చతుర్థాధిపతి లాభాధిపతి అయిన శుక్రుడు కూడా అంటే శుక్రుడు షష్టమంలో ఉంటాం, రవిబుధ కుజులు సప్తమంలో ఉంటాం, శని అష్టమంలో ఉంటాం. సో ఏదైనా ఇది ఒక కళత్రకారకుడైన శుక్రుడు బాగోపోవటం, అలాగే కళత్రస్థానమైన సప్తమ స్థానంలో కూడా ఈ గ్రహాలు ఉంటాం. బట్ టేక్ కేర్, లిటిల్ బిట్ కేర్ అబౌట్ దీస్ క్లోజ్ రిలేషన్స్ విషయాల్లో ముందు ఎక్కువ ఆలోచించదగింది. బట్ మ్యాచెస్ చూసే విషయాల్లో మాత్రం అంత అనుకూలమైన ఫలితాలు ఇచ్చే ఆస్కారాలు ఈ సమయాలు కొంచెం తక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ బిజినెస్ అండ్ ట్రై మోర్ ర్యాపో, ఎక్కువ ర్యాపోతో మీ స్పౌస్, మీ లైఫ్ పార్ట్నర్తో ఉండడానికి మీరు ట్రై చేయండి, క్లోజ్ రిలేషన్స్కి దూరం అవ్వకుండా. వారాంతానికి చంద్రుడి అష్టమ స్థాన సంచారం ఆల్రెడీ అష్టమ శని నడుస్తుంది, సప్తమాధిపతి శని అష్టమంలోనే ఉన్నారు. సో కాబట్టి ఈ వారం అంతా కూడా తీసుకునే బిజినెస్ డెసిషన్స్ అయినా, ఫ్యామిలీ పరంగా తీసుకునే డెసిషన్స్ అయినా, ఫైనాన్షియల్గా తీసుకునే డెసిషన్స్ అయినా, ఏ డెసిషన్ అయినా కూడా చక్కగా ప్లెజెంట్గా ఆలోచించి తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనంతటికీ శ్రీకృష్ణుని ఆరాధన ఎంత చేసుకుంటే అంతగా కర్కాటక రాశి వారికి ఈ యొక్క పరమైన నెగిటివ్ ఎఫెక్ట్స్ చాలా వరకు తగ్గే ఆస్కారాలు ఉన్నాయి. నవగ్రహ ప్రదక్షిణ, శివాలయ దర్శనం రెండు కూడా మ్యాండేటరీ, అది మాత్రం మర్చిపోద్దు. ఎందుకంటే 8 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి. సింహరాశి వారికి సంబంధించి చూద్దాం. సింహరాశి వారికి పంచమంలో శుక్రుడు, షష్టమంలో బుధుడు, షష్టమంలో రవి, షష్టమంలో కుజుడు, భాగ్యంలో గురుడు, 5 గ్రహాల యొక్క అనుకూలత సింహరాశి వారికి ఇక్కడ ఉంది. వీటిల్లో ముఖ్యంగా పంచమంలో శుక్రుడు, బుధ, రవి, కుజులు, షష్టమంలో భాగ్యంలో గురుడు, 5 గ్రహాలు అనుకూలమైన ఫలితాలను ఇస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా కోర్టు కేసెస్, లిటిగేషన్స్, కన్ఫ్లిక్టెడ్ మ్యాటర్స్, వివాదాస్పదమైన విషయాలు, డైలీ రొటీన్ సమస్యలు, శత్రు విజయానికి సంబంధించిన విషయాల్లో పై చేయి కనిపిస్తుంది. సంతానంతో చాలా బాగా స్పెండ్ చేయగలుగుతారు. మొన్నటి వరకు కుజ పంచమ దోషం ఏదైతే ఉందో, కుజుడు పంచమ స్థానంలో ఉంటారు, అది తొలగిపోవడం వల్ల సంతానం మీద కూడా ఎక్కువ కోపం, ఆవేశం రావు. మీ లవ్డ్ వన్స్ ఎవరైతే మిమ్మల్ని అభిమానిస్తారో, మీరు ప్రేమిస్తారో వాళ్ళ మీద గొడవ పడడం తగ్గుతుంది. పంచమ స్థానంలో ఉన్న ఈ శుక్రుడు వల్ల కొంత ఎంటర్టైన్మెంట్కి మీరు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే ఆస్కారాలు కనిపిస్తున్నాయి సింహరాశి వాళ్ళు. 4, 5, 6, 7 స్థానాల మీదకి చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. గురు, శుక్ర, శని 3 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఏదైతే ఈ రాశికి సంబంధించి మనం చూస్తే కనుక చతుర్థ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం, కుజుడు వెళ్ళి షష్టమంలో ఉన్నారు, అలాగే రవి షష్టమంలో ఉన్నాడు, బుధుడు షష్టమంలో ఉన్నారు. సో డైలీ రొటీన్లో అంటే కొంత సమస్యల వలయంగా మీకు అనిపించచ్చు. ఎప్పుడు గురు శుక్రవారాలకు వచ్చేసరికి సమస్యల వలయంగా మీకు అనిపించచ్చు. కానీ ఈ సమస్యలు తీర్చుకోవాల్సినవే, ఎప్పుడెప్పటి నుంచో పెండింగ్లో ఉన్నవి ఏవైతే ఉన్నాయో అట్లన్నీ అవగొట్టాలి అనుకునే విధంగా ఆ డైలీ రొటీన్ సమస్యల మీద మీరు కూర్చోవటం, ఒక్కొక్కటిగా నెమ్మదిగా తప్పకుండా ఒక్కొక్క దాని మీద మీరు ఓవర్కమ్ చేసుకుంటూ వస్తారు. ఆరోగ్య సమస్య, హెల్త్ ఇష్యూ అయినా, లోన్స్ మ్యాటర్, రుణ ఒత్తిడి అయినా, అలాగే ఇంకా వేరే శత్రుపరమైన విషయాలైనా కూడా, ఎనిమిక్ మ్యాటర్స్ ఆర్ కాంపిటీషన్కి సంబంధించిన విషయాలు డెఫినెట్లీ మీది పై చేయి ఉండే ఆస్కారాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. అలాగే మంగళ బుధవారాల్లో మీ పిల్లలతో చక్కగా మీరు హ్యాపీగా స్పెండ్ చేయగలగటం, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్, క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఇక్కడ కొంతవరకు చక్కగా మంచి అవకాశాలు శుక్రుడు వల్ల కనిపిస్తున్నాయి. వారాంతానికి వచ్చేసరికి మాత్రం శని యొక్క సంచారం ఇక్కడ మేజర్గా మనం చూస్తే కనుక శని యొక్క సంచారం మాత్రం కొంచెం సప్తమ స్థానంలో కొంత మందగొడిగా, వ్యాపారం మందగొడిగా, అవకాశాలు, స్టేట్ టు స్టేట్ జర్నీస్, ప్రవాసానికి సంబంధించిన విషయాలు కొంచెం మందగొడిగా, మన లైఫ్ పార్ట్నర్ మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన విషయాలు కూడా కొంచెం మందగొడిగా వీటి విషయాల్లో అనిపిస్తున్నాయి. సో ఏదైనా గురువు గారి పంచమాధిపతి నవమంలో ఉంటాం, పంచమ స్థానంలో శుక్రుడు ఉంటాం, ఇండికేటింగ్ సంతానానికి సంబంధించిన విషయాల్లో మాత్రం మంచి పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. ఈ యొక్క పంచమాధిపతి నవమస్థానంలో ఉండడం వల్ల చదువుకునే పిల్లలు, హైయర్ ఎడ్యుకేషన్ ఆర్ ఎనీ ఎడ్యుకేషన్ విషయంగా వాళ్ళకి మంచి గ్రోత్ అనేది కనిపిస్తుంది ఈ సమయంలో. ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కూడా భాగ్యస్థానంలో ఉన్న గురుడు వల్ల తప్పకుండా ఇక్కడ
మీకు కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో ఇంకా సింహరాశి వారికి సంబంధించి మనం చూస్తే అష్టమ రాహు దోషం. మెయిన్గా ఒక టెన్షన్ ఏదో మీరు నెత్తి మీద పెట్టుకుని ఉంటారు, ఆ విషయం గురించి టెన్షన్ అనేది ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. సో కాబట్టి సో ఏదైనా ఇలాంటి టెన్సిటీ ఫీలింగ్ కలిగించే విషయాలు, యాంగ్జైటీ కలిగించే విషయాలు కొంచెం పెరుగుతూ ఉంటాయి. కాబట్టి వాటి మీద కూడా మీరు దృష్టి పెట్టడం అనేది సింహరాశి వారికి సమయంలో మంచిది. సో ఇక మ్యారిటల్ మ్యాచెస్ చూసే విషయంగా కూడా ఓకే, ఎంత లేదన్నా పంచమంలో శుక్రుడు, భాగ్యంలో గురుడు ఉన్నారు. 2 శుభగ్రహాలు త్రికోణ స్థానాల్లో ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు సంతానపరమైన, ఎడ్యుకేషన్ పరమైన అండ్ ఈ వివాహ శుభకార్యాలు పరమైన విషయాల్లో కొంచెం ప్లస్ పాయింట్సే మనకి కనిపిస్తున్నాయి. అయితే సింహరాశి వారికి మాత్రం అష్టమంలో ఉన్న రాహుకి దుర్గామాత ఆరాధన చేసుకోండి, రాహు నవగ్రహ శాంతి మంత్రం చేసుకోండి నిత్యం. శనివారం పూట మాత్రం తప్పకుండా దుర్గామాతని ఆరాధించడం, దుర్గామాత దర్శనం చేసుకోవడం మంచిది. కన్యారాశికి సంబంధించిన విషయాలు చూద్దాం. కన్యారాశికి సంబంధించి చూస్తే కనుక అర్ధాష్టమంలో శుక్రుడు, షష్టమంలో శని, 2 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. ముఖ్యంగా ఏంటంటే కొంచెం ప్లెజెంట్నెస్, ఏదైతే ఒక యుద్ధ వాతావరణంలాగా ఇల్లంతా నిండిపోయి డొమెస్టికల్గా గృహపరంగా వీళ్ళకి చాలా వరకు అన్కంఫర్ట్గా అనిపించడం, మనశ్శాంతి లేకపోవడం విషయాలు చాలా వరకు ఇక్కడ తగ్గే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే కొంచెం ప్లెజెంట్నెస్, వాహన సౌఖ్యం, గృహ సౌఖ్యం అనేది కన్యారాశి వారికి ఈ వారం కనిపిస్తున్నాయి. 3, 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, శని 3 రోజులు కూడా వీరికి అనుకూలంగా ఉంది. ఏదైతే కన్యారాశి వారికి తృతీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటాం, చంద్రుడు తృతీయంలో యోగిస్తారు. బట్ ఇక్కడ ముఖ్యంగా పంచమ స్థానంలో రవి, కుజ, బుధులు ఈ యొక్క 3 కూడా న్యాచురల్ ట్రాన్సిట్లో యోగించిన గ్రహాలు పంచమ స్థానంలో ఉన్నాయి. కాబట్టి క్యారింగ్ ఉన్న వాళ్ళు కానీ, సంతానానికి సంబంధించిన విషయాల్లో కానీ, పిల్లలకి సంబంధించిన ఎడ్యుకేషన్ విషయంలో కానీ, పిల్లల గురించి తీసుకునే డెసిషన్స్ విషయంలో కానీ, ఇన్వెస్ట్మెంట్స్ వీటికి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా ఏంటంటే ఏదైతే మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారో అది అలా జరగకపోయే ఆస్కారాలు ఉంటే ఒకవేళ దాని గురించి మీరు పెద్దగా ఫీల్ అవ్వకుండా ఓకే ఈ సమయంలో ఆల్రెడీ ఓవర్ ఎక్స్పెక్టేషన్కి సంబంధించి లేదా మనం పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి సంబంధించిన విషయాల్లో అంత కొంచెం లో లెవెల్ సిగ్నల్స్ ఉన్నాయి అన్న విషయం ముందే చెప్పారని గ్రహించుకుంటే సరిపోద్ది. ఎందుకంటే నాట్ కన్సిడరింగ్ దట్ మచ్ వెల్ అనమాట. అంటే ఏదైతే మనం ఇది ఇలా జరుగుతుంది అని అనుకుంటామో అది అలా జరిగే ఆస్కారాలు కొంచెం చాలా వరకు తక్కువ ఉన్నాయి ఇక్కడ. సో అది సంతానపరంగా ముందు పిల్లలే కదా మెయిన్. ఇంకోటి ఏంటి నెక్స్ట్ ఏదైనా ఒక దీని మీద మనం లాభం కలుగుతుందని ఇన్వెస్ట్ చేస్తాం, లేకపోతే దీనివల్ల లాభం కలుగుతుందని ఒక పని చేస్తాం, కానీ ఆ పని వల్ల అంత లాభం కలగకపోవచ్చు. అలాంటి సిచ్యువేషన్స్ గురు శుక్రవారాల్లో ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ కాబట్టి విల్ పవర్ అనేది, ఆత్మవిశ్వాసం అనేది, స్ట్రాంగ్ మైండ్ అనేది బాగుంది. అదేవిధంగా చతుర్థ స్థానంలో శుక్రుడు చక్కగా ఎంటర్టైన్మెంట్గా గృహపరంగా విషయాల్లో మానసిక ప్రశాంతతను తిరిగి పొందగలుగుతారు. కానీ గురు శుక్రవారాల్లో మాత్రం ఇప్పుడు మనం చెప్పుకున్న పాయింట్లన్నీ గుర్తుపెట్టుకోవాలి ఇందాక. ఇక వారాంతానికి వచ్చేసరికి షష్టమ స్థానంలో శని సంచారం. సో ఏదైనా పంచమాధిపతి షష్టమంలో ఉన్నారు, ఓకే శని షష్టమంలో యోగిస్తారు కాబట్టి డెఫినెట్గా లాంగ్ రన్గా మీకు కొంచెం శత్రుపీడ కావచ్చు, ఆరోగ్య సమస్య కావచ్చు, ఏదైనా లిటిగేషన్ సమస్య, ఏదైనా కేసు, కోర్టు కేసు వీటికి సంబంధించిన విషయాలు ఉన్నప్పటికీ తప్పకుండా డెఫినెట్లీ యూ విల్ ఓవర్కమ్, నథింగ్ టు వర్రీ. బట్ టేక్ కేర్ అబౌట్ చిల్డ్రన్స్ హెల్త్ లిటిల్ బిట్ అప్పుడప్పుడు అనమాట. సో కాబట్టి ఈ కన్యారాశి వారికి సంబంధించి మెయిన్గా రవి, బుధ, కుజులు పంచమస్థాన సంచారం అసలు అనుకూలత తక్కువగా ఉంది. ఇష్టదైవారాధన, కన్యారాశి వారు మీ ఇష్టదైవారాధన ఎంత చేసుకుంటే ఈ సమయంలో మీకు అంత మంచిది. పూర్వపుణ్యస్థానం, త్రికోణ స్థానమైన పంచమ స్థానంలో అనుకూలించిన గ్రహాలకి మీ ఇష్టదైవారాధనే చక్కగా మిమ్మల్ని ఒక పాజిటివ్ వేలో మంచి పాత్రలో ముందుకు నడిపిస్తుంది. అలాగే ఈ రాశికి చతుర్థ సప్తమాధిపతి అయిన గురుడు కూడా అష్టమ స్థాన సంచారంలో ఉన్నారు ముఖ్యంగా. సో పంచమంలో కూడా ఈ గ్రహాలు అనుకూలించకపోవడం, సప్తమంలో కూడా అక్కడ గురుడు కూడా అష్టమంలో ఉంటాం కాబట్టి వ్యాపార పరంగా ఏదైనా ఇన్వెస్ట్ చేసినా పెద్దగా అనుకూల ఫలితాలు ఇవ్వకపోవడం అనేది ఎక్కువ గమనించదగిన విషయం.
కాబట్టి ఇక్కడ అన్వాంటెడ్ అన్వేస్టెడ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది వ్యాపారానికి సంబంధించి కావచ్చు, ఫారెన్ ట్రావెల్ ఆర్ స్టేట్ టు స్టేట్ జర్నీస్కి సంబంధించి కావచ్చు, ఏదైనా కాంట్రాక్ట్ పరమైన విషయాల్లో కావచ్చు, అన్వాంటెడ్ అన్నెసరీ వేస్టేజ్ అనేది ఎక్స్పెన్సెస్ అనేది క్రియేట్ చేసుకోకుండా ఉండండి. సో కాబట్టి కన్యారాశి వారికి సంబంధించి ఇష్టదైవారాధనతో పాటుగా గురుబలం పెంచుకోవాలి. దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఈ యొక్క మంత్రం కన్యారాశి వారు ఎంత బాగా చదువుకుంటే వారికి అంతగా మంచిది. సో జాబ్ అండ్ ప్రొఫెషన్ వైజ్గా కూడా ఈ రాశి వారికి వారం చూస్తే కనుక సో ఓకే మన క్రియేటివిటీ చూపించాం, వాడికి నచ్చలా మనం ఏం చేస్తాం అనుకోండి అంతే. ఒకవేళ తులారాశి వారికి సంబంధించి వద్దాం. తులారాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక ఇక్కడ మెయిన్గా ఈ రాశికి తృతీయ స్థానంలో శుక్రుడు, చతుర్థంలో బుధుడు, షష్టమంలో రాహువు, సప్తమంలో గురుడు, 4 గ్రహాల యొక్క అనుకూలత తులారాశి వారికి మనకి కనిపిస్తుంది. ఈ రాశికి ముఖ్యంగా మనం చూసినట్టయితే కనుక 2, 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. మంగళ బుధ 2 రోజులు అనుకూలంగా ఉంది. ఆది సోమవారాల్లో చంద్రుని నీచ సంచారం జరుగుతుండగా మళ్ళీ ఆ ద్వితీయాధిపతి అయిన కుజుడే చతుర్థ స్థానంలో ఉన్నారు. సో కుటుంబపరమైన విషయాల్లో ఆది సోమవారాల్లో 4, 5 తారీఖుల్లో ముఖ్యంగా ఏంటంటే ఈ చంద్రుడి నీచ ఏదైతే ఉందో అలాగే కుజుని సంచారం కూడా చతుర్థంలో ఉంటుంది. కాబట్టి డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్ అంతా కూడా కొంత హాట్ అండ్ హీట్గా, ఫైర్ అండ్ అగ్రెసివ్నెస్గా ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. మార్స్ ఇస్ ద ఫైటర్ ప్లానెట్. సో ఆయన ఉచ్చస్థితిలో పైగా అర్ధాష్టమంలో ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ వాహనాలకు సంబంధించి కావచ్చు, గృహ పరిస్థితులకు సంబంధించి కావచ్చు, కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితులు కావచ్చు, ఏదైనా సరే ఈ యొక్క హోమ్ అట్మాస్ఫియర్కి సంబంధించిన విషయాల్లోనే వీళ్ళకి ఎక్కువగా ఇక్కడ మనకి జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అనేది కనిపిస్తుంది. పాయింట్ ఆఫ్ ఈ అగ్రెసివ్నెస్ ఆర్ సమ్ హాట్ అండ్ హీట్ ఇంటికి సంబంధించిన విషయాల్లో ఈ మ్యాటర్స్కి సంబంధించి మంగళ బుధవారాల్లో ముఖ్యంగా శుక్రుని యొక్క తృతీయ స్థాన సంచారం ఈ తులారాశి వారికి రాశ్యాధిపతి తృతీయంలో ఉంటాం. తప్పకుండా కొన్ని షార్ట్ జర్నీస్ అనేవి వీరికి సూచితంగా కనిపిస్తున్నాయి. కమ్యూనికేషన్ అనేది కనిపిస్తుంది. అదేవిధంగా ఈ సమయంలో ఎవరితో గొడవ లేకుండా సమాజంలోనూ చుట్టుపక్కల వాళ్ళతో, నైబర్స్తో కావచ్చు, సిబ్లింగ్స్తో కావచ్చు, అందరితో కూలిక్స్తో కావచ్చు, అందరితో కూడా మంచి ప్లెజెంట్నెస్గా ఎవరితో గొడవ లేకుండా ముందుకు వెళ్ళే మనస్తత్వాన్ని అలవర్చుకుంటారు. ఇక్కడ గృహపరంగా మాత్రం కొంత యూ లెస్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ జాబ్ అండ్ మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ డొమెస్టికల్ ఇష్యూస్. డొమెస్టికల్ ఫ్రంట్లో వచ్చే ఈ యొక్క చిన్నపాటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వాటిని మీరు అధిగమించడం కోసం జాబ్ మీద అంత కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతుంటారు. అది వాహనాలు ఒక్కొక్కసారి పని చేయకపోవడం కావచ్చు, వాహనాల సమస్య కావచ్చు, ఇంటికి సంబంధించి రినోవేషన్ కావచ్చు, ఇంటి పరిసర ప్రాంతాలు కావచ్చు, ఏదైనా సరే కొంత ఇన్నర్ పీస్ అనేది మాత్రం డిస్టర్బ్డ్గా కొంత కనిపిస్తుంది, ముఖ్యంగా గురు శుక్రవారాల్లో. అదేవిధంగా ఈ రాశికి రాశ్యాధిపతి అయిన శుక్రుడు తృతీయంలో ఉండడం, గురువు గారు కూడా సప్తమ స్థాన సంచారంలో ఉంటాం. 3, 7 స్థానాల్లో 2 శుభగ్రహాలు ఉంటాయి. చక్కగా ఇక్కడ ఇటు మీ దగ్గర వాళ్ళతోనూ అటు అలాగే డైలీ మీ క్లోజ్ రిలేషన్స్ ఎవరైతే ఉంటారో వ్యాపారానికి సంబంధించి బిజినెస్ పార్ట్నర్ కావచ్చు, మ్యారిటల్ లైఫ్లో స్పౌజ్ కావచ్చు, అండ్ ఎనీ పార్ట్నర్షిప్ విషయాల్లో, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో, కాంట్రాక్ట్ అండ్ ఫారెన్ ట్రేడింగ్ విషయాల్లో తప్పకుండా ఇక్కడ మనకి మంచి ప్లస్ పాయింట్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఇలాగే ఈ తులారాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే వారాంతానికి చంద్రుని యొక్క పంచమ స్థాన సంచారం కనిపిస్తుంది. ఇక్కడ పంచమ స్థానంలో ఆల్రెడీ శని ఉన్నారు ఇక్కడ. సో ఏదైనా ఓన్లీ అర్ధాష్టమ రవి కుజుల యొక్క దోషం తప్పించి మిగతా అంతా కూడా తులారాశి వారికి ఫేవరబుల్గానే ఉంది. కాబట్టి డొమెస్టికల్గా మాత్రం కొంత ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. కానీ వ్యాపారానికి సంబంధించి కావచ్చు, శత్రు విజయానికి సంబంధించిన విషయాలు కావచ్చు, ఎనిమీస్, కాంపిటీషన్స్ మ్యాటర్స్ కావచ్చు. సో వీటి విషయాల్లో అన్నిట్లో కూడా మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఉన్నాయి. కానీ ధనపరంగా మాత్రం డొమెస్టికల్ ఫ్రంట్లో ప్రాపర్టీస్ రీత్యా కానీ, డొమెస్టికల్ ఫ్రంట్ రీత్యా కానీ ఆర్థిక పరంగా కొంత ఖర్చు కనిపిస్తూ ఉంది. సో తులారాశి వారికి మేజర్గా రవి కుజుల యొక్క చతుర్థ స్థాన సంచారం ఏదైతే ఉందో ఈ సమయంలో జపా కుసుమ సంకాసం రవి నవగ్రహ శాంతి మంత్రం,
అలాగే బుధ నవగ్రహ శాంతి మంత్రం, రవి కుజ నవగ్రహ శాంతి మంత్రం రెండు చదువుకోవటం, శ్రీరామ రక్షా స్తోత్రం చదువుకోవటం చక్కగా ఈ సమయంలో మీకు ఎదురయ్యే ఈతి బాధలన్నింటినీ కూడా తొలగించి ఆరోగ్య సమస్యలన్నింటి మీద కూడా ఓవర్కమ్ చేసేటట్టు శ్రీరామ రక్షా స్తోత్రం మీకు బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ వృశ్చిక రాశి వారికి సంబంధించి మనం చూస్తే ద్వితీయ స్థానంలో శుక్రుడు, ఇక్కడ తృతీయంలో రవి, తృతీయంలో కుజుడు, లాభంలో కేతువు, 4 గ్రహాల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారికి కనిపిస్తుంది. వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ వెల్త్ అంటే ఆర్థిక పరంగా కొంచెం పుంజుకునే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అది ఏ విధంగా అంటే కుజుడు ఇక్కడ ద్వితీయ స్థానం నుంచి రవి కుజుడు లాంటి పాపగ్రహాలు వెళ్ళిపోవటం, శుక్రుడు ఒక్కడే చక్కగా ఇక్కడ ద్వితీయ స్థానంలో ఉండటం, లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి మొన్నటి వరకు ఏదైతే డ్రైనేజ్గా మనీ ఖర్చు అయ్యిందో అలాంటి ఖర్చులు చాలా వరకు తగ్గటం, కుటుంబ సమస్యలు తగ్గటం. సో కుటుంబ సమస్యలు తగ్గటం వల్ల కొంచెం ఆర్థిక పరంగా కొంచెం మెరుగవటం. సో ఎప్పుడైతే శుక్రుడు లాంటి ఈ ప్లెజెంట్ ప్లానెట్ కూడా ద్వితీయ స్థాన సంచారంలో ఉందో ఫైనాన్స్ అండ్ ఫ్యామిలీ పరంగా కూడా కొంచెం ప్లస్ పాయింట్స్ మనకు కనిపిస్తున్నాయి. పరాక్రమ స్థానంలో రవి కుజుల యొక్క సంచారం ఏదైతే ఉందో తప్పకుండా ఈ యొక్క స్థానంలో ధైర్య సాహసే లక్ష్మి అన్నట్టుగా మంచి పరాక్రమంతో, ధైర్యంతో, సాహసంతో వృశ్చిక రాశి వాళ్ళు ముందుకు అడుగులు వేసే ఆస్కారాలు మనకి కనిపిస్తున్నాయి. 3 నెలలుగా ఉన్న ఆరోగ్య సమస్యలు రివీల్ అయ్యి తర్వాత చక్కగా హీల్ అయ్యి హెల్త్ అండ్ వెల్త్ 2 విషయాల్లో కూడా రవి కుజుల యొక్క సామర్థ్యం తృతీయ స్థానంలో డిఫీటింగ్ ఆఫ్ యువర్ ఎనిమీస్, శత్రు విజయాన్ని కలిగిస్తూ పాపగ్రహాలైన ఈ గ్రహాలు తృతీయ స్థానంలో ఉండటం వల్ల చాలా వరకు కూడా హెల్త్ అండ్ వెల్త్ మ్యాటర్స్లో మీకు చాలా వరకు ఉపకరించే ఆస్కారాలు కనిపిస్తున్నాయి మనకి. అయితే అర్ధాష్టమ శని దోషం మాత్రం వీరికి ఉంది. అంత లేదన్నా కూడా మరి అర్ధాష్టమ శని దోషం ఒకటి కంఫర్ట్స్ విషయంలోనూ ఏంటో అంటే ముఖ్యంగా ఏంటంటే తృతీయ స్థానంలో రవి కుజ బుధులు ఉండటం, అలాగే తృతీయాధిపతి శని చతుర్థ స్థానంలో ఉండటం మీ ఇన్నర్ పీస్ మానసిక ప్రశాంతత లేకపోతే మీ కంఫర్ట్స్ విషయంలోనూ వృత్తిపరంగా ఏర్పడుతున్న చిన్నపాటి స్ట్రెస్ ఈ విషయాల పరంగా మాత్రమే కానీ మిగతా విషయాల్లో వృశ్చిక రాశి వారికి లాభస్థానంలో ఉన్న కేతు కూడా చక్కగా కొత్త నెట్వర్క్ సర్కిల్స్ మీకు పరిచయం అవుతుంటాయి. ద్వితీయ స్థానంలో శుక్రుడు లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి హెల్ప్ చేస్తున్నారు. రవి కుజుల పరాక్రమ స్థాన సంచారం ఎలాంటి పని అయినా నేను చేయగలను అనుకునే ఒక ఆత్మవిశ్వాసం మీలో కొత్తగా రావటం, నూతనమైన ఎనర్జీ రావటం వల్ల ప్రొఫెషన్లో కూడా మీరు బాగా రాణించడానికి మంచి కాన్సన్ట్రేటివ్గా, ఎందుకంటే అన్నిటికంటే మించి కాన్ఫిడెంట్గా మీరు ఉండటం అనేది ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి చాలా ప్లస్ పాయింట్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఈ రాశి వారికి మెయిన్గా మనం చూస్తే కనుక శుక్రుని యొక్క ద్వితీయ స్థాన సంచారం మనకి ఇక్కడ కనిపిస్తుంది. మ్యారిటల్ మ్యాచెస్ చూసే విషయంలో కుటుంబంలోనే ఏదైనా సంబంధం కూడా మీరు చూసుకున్నట్టయితే ఈ సమయంలో శుక్రుని యొక్క ద్వితీయ స్థాన సంచారం వల్ల తప్పకుండా మ్యారిటల్ మ్యాచెస్, వ్యాపార పరంగా కూడా ధన రాబడి, ఏదైనా మ్యారిటల్ మ్యాచెస్ చూసినా కూడా అది కుటుంబ పరంగా చూసుకుంటే కుటుంబంలోనే తప్పకుండా కలిసే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని దోషం మాత్రం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ప్రతి శనివారం ఏలినాటి శనికి తైలాభిషేకం చేసుకోవటం నిత్యం తప్పకుండా చక్కగా ఇక్కడ ఏదైతే శని నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం ఇలాంటివి చేయటం, వెంకటేశ్వర స్వామిని ఆరాధించటం, వీటి వల్ల ఇంకా మంచి ప్లస్ పాయింట్స్ వృశ్చిక రాశి వారికి ఇంకా వస్తాయి. ధనురాశి వారికి సంబంధించి చూద్దాం. ధనుస్సు రాశి వారికి రాశిలో శుక్రుడు, ద్వితీయంలో బుధుడు, తృతీయంలో శని, పంచమంలో గురుడు, దశమంలో కేతువు, మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత వీరికి ఉంది. రాశిలో శుక్రుడు అనుకూలిస్తున్నారు ఫస్ట్ పాయింట్. రవి కుజులు లాంటి హాట్ అండ్ హీట్ ప్లానెట్స్ ఫస్ట్ రాశిలోంచి వెళ్ళిపోవటం వల్ల ఎదుటి వ్యక్తుల వల్ల మీకు కలిగే అగ్రెసివ్నెస్, కోపం, ఆవేశం, షార్ట్ టెంపర్ అన్నీ తగ్గిపోతాయి. శుక్రుడు రాశిలో ఉన్నాడు కాబట్టి తప్పకుండా ప్లెజెంట్నెస్ అనేది కొంచెం మీకు రావటం గమనించవచ్చు. బుధుడు కూడా ద్వితీయ స్థానంలోకి మిత్రక్షేత్రంలోకి మారారు కాబట్టి ఆ బుధుడి వల్ల కొంత నెగోషియేషన్ ఆఫ్ మనీ విషయంలో సమ్ నెగోషియేషను ఇవి మీకు బాగా పనికొస్తాయి కాబట్టి ఆ బుధుడు కూడా ద్వితీయ స్థానం సంచారం మీకు బాగా హెల్ప్ చేయటం వల్ల ఆర్థికపరమైన విషయాల్లో కూడా రవి కుజులు ఆల్రెడీ ఇక్కడ ద్వితీయ స్థానంలో ఉన్నాడు, కుజుడు ఉచ్చులోనే ఉన్నాడు కాబట్టి ఆర్థిక పరంగా కొంత మెరుగైన స్థితి కనిపిస్తూ ఉంది.
బట్ హాట్ అండ్ హీట్ అండ్ ఫైరీ ప్లానెట్స్ యొక్క ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల కొంత ర్యాష్గాను కొంత డ్రైగాను మనీ ఖర్చు అవుతూ ఉంటుంది. బట్ బుధుడి యొక్క స్థాన స్థితి కూడా ఉంది కాబట్టి ఆయన ఖర్చుకి తగ్గట్టు మీరు సంపాదించుకోగలుగుతూ ఉంటారు. సో అలాగే పంచమ స్థానంలో కూడా గురువు గారి యొక్క సంచారం ఉంది. రాశిలో శుక్రుడు ఉన్నారు, పంచమంలో గురుడు ఉన్నారు. సో కాబట్టి రెండు శుభగ్రహాలు రాశిలోను పంచమంలోను ఉంటాం. తప్పకుండా ఇక్కడ చాలా వరకు కొంత ప్రెజెంట్నెస్గా ఉంటాం, కొంత మీ యొక్క అపీరెన్స్కి కొంత మీరు చేంజ్ చేసుకోవడం, మీ అపీరెన్స్కి కొంచెం వాల్యూ ఇవ్వటం, అలాగే ఇన్వెస్ట్మెంట్స్, షేర్స్, సంతానపరమైన విషయాల మీద మంచి ఇంటెలిజెన్స్గా మంచి జ్ఞానంతో మీరు కొంత ఇక్కడి నుంచి తప్పకుండా డెసిషన్స్ తీసుకోవడం మనకి కనిపిస్తుంది. అలాగే 12, 1, 2, 3 స్థానాల్లో చంద్రుని యొక్క సంచారం ఉంది. సో మంగళ, బుధ, శని 3 రోజులు కూడా వీరికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం ఆది సోమవారాల్లో చంద్రుడి నీచ సంచారం ఏదైతే ఉందో, సో ఇదొక్కటి మాత్రమే ఫ్యామిలీ పరంగా కొంత టెన్సిటీ ఫీలింగ్, ఒక ఆలోచన, ఏదో లేనిపోయిన ఆలోచన ఒకటి క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే చంద్రుడి నీచలో 1000 స్థానాల్లో ఉన్నారు కాబట్టి అక్కడ ఆరోగ్యపరమైన సమస్యలు కావచ్చు. సో ఈ అంటే ఒక గత 27 రోజులుగా మీరు పెట్టుకునే ఏదైనా ఒక విషయం గురించి చివర ఏం చేద్దామనే డెసిషన్ విషయంలో కావచ్చు. ఆది సోమవారాల్లో మాత్రం ఈ యొక్క టెన్స్ కనిపిస్తుంది. మంగళ, బుధవారాల్లో మనం ఎంత చెప్పుకుంటున్న ప్లెజెంట్నెస్ కనిపిస్తుంది రాశిలో శుక్రుడు వల్ల. గురు, శుక్రవారాల్లో మిక్స్డ్ రిజల్ట్స్, డబ్బులు ఖర్చు అవుతాయి, డబ్బులు వస్తాయి, కొంచెం ర్యాష్ స్పీచ్ ఉంటుంది, కొంచెం అంతలోనే బుద్ధితో ఆలోచించే మాటలు ఉంటాయి. సో వారాంతానికి చంద్రుని యొక్క తృతీయ స్థాన సంచారం, తృతీయంలో శని యోగిస్తారు, చంద్రుడు యోగిస్తారు. సో ఇక్కడ మీకు విల్ పవర్ ఉంది, సాధించగలన ధైర్యం ఉంది. రాశిలో శుక్రుడు ఉన్నారు, పంచమంలో గురుడు ఉన్నారు. ఈ సమయంలో రవి, కుజుల ద్వితీయ స్థాన సంచారం మాత్రమే కొంత ఫ్యామిలీ విషయాల్లో ఆర్గ్యుమెంట్స్, వాక్ స్థానంలో రవి, కుజులు ఉండటం వల్ల కొంత ర్యాష్ స్పీచ్ ఇలాంటివి రాకుండా కూల్గా మాట్లాడటం, కుటుంబ విషయాల్లో కూల్గా డెసిషన్స్ తీసుకోగలగటం ఉంటే చక్కగా ఇంకా ధనుసు రాశి వారికి మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సో వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కూడా ఇక్కడ ద్వితీయ స్థానం బుధుడి యొక్క సంచారం ఉంది కాబట్టి వృత్తి వ్యాపారాల్లో గడిచిన 2 months కంటే బెటర్గానే ఉండే ఆస్కారాలు చాలా వరకు కనిపిస్తున్నాయి. సో మ్యారిటల్ మ్యాచెస్ చూసే విషయంలో కూడా ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్లో బుధుడి యొక్క ద్వితీయ స్థాన సంచారం, కుటుంబ పరంగా మీరు మ్యారిటల్ మ్యాచెస్ చూసుకుంటే తప్పకుండా ఈ సమయంలో అవి ఏమైనా ఫిక్స్ అయ్యే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో ధనుసు రాశి వారు రవి, కుజుల యొక్క ద్వితీయ స్థాన సంచారం, వాక్ స్థానంలో రవి, కుజుల సంచారం ఉంది కాబట్టి జపాకుసుమ సంకాశం ధరణీ గర్భ సంపూతం. వాక్ స్థానంలో ఉన్న ఆ గ్రహాలకి వాటి మంత్రాలే మనం ఉచ్చరించడం వల్ల వాటి నెగిటివ్నెస్ కాకుండా మనకి పాజిటివ్నెస్ క్రియేట్ అవుతుంది. సో ఏం చేసినా రవి ద్వాదశ నామాలు చేసుకుంటారా, లేకపోతే రవి నవగ్రహ శాంతి మంత్రం చేసుకుంటారా, కుజ నవగ్రహ శాంతి మంత్రం చేసుకుంటారా, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకుంటారా, మీ ఇష్టానికి. మకర రాశి వారికి సంబంధించి వారం చూద్దాం. మకర రాశి వారికి తృతీయంలో రాహు, అలాగే వ్యయంలో శుక్రుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి కనిపిస్తుంది. 11, 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, గురు, శుక్ర వారాలు చంద్రబలం అనుకూలంగా ఉంది. మకర రాశి వారికి మనం ముఖ్యంగా చూసినప్పుడు ఈ వారం లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. సో ఈ రాశికి అష్టమాధిపతి కావచ్చు, కుజుడు కావచ్చు, బుధుడు కావచ్చు, సో అందరూ కూడా రాశిలోనే ఉన్నారు. సో మచ్ ఆఫ్ షార్ట్ టెంపర్డ్ సిచ్యువేషన్స్ అనేవి ఇక్కడ మకర రాశి వారికి మీ ఎదుటి వాళ్ళ వల్ల ఏర్పడే ఆస్కారాలు ఉంటాయి. ఎప్పుడైతే రవి, కుజులు లాంటి ప్లానెట్స్ రాశిలోకి వచ్చి ఉన్నారో విత్ బుధుడు కూడా కలిసి అక్కడ, సో ఇక్కడ ముఖ్యంగా సంతానానికి సంబంధించిన విషయాలు, అలాగే ఇక్కడ మీరు వ్యాపారంలో ప్రాఫిట్ గురించి కానీ ఏదన్నా గెయిన్స్ గురించి కానీ మీరు ఆలోచించే విషయాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో కూడా ఎదుటి వాళ్ళతో చిన్నపాటి డిస్టర్బెన్స్ ఏర్పడే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో మకర రాశి వారికి లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. బట్ ఇక్కడ వితౌట్ యువర్ ఎఫర్ట్ కొన్ని సర్కిల్స్ కావచ్చు, కొన్ని గ్రూప్స్ కావచ్చు మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి.
ఇటు వచ్చేవాళ్ళందరూ కూడా చాలా అథారిటేటివ్గా, డామినేటివ్గా మీ మీద ఉండే పరిస్థితులు ఉంటాయి. సో వాళ్ళ డామినేషను, అథారిటేటివ్ అండ్ ఈ ఇన్ఫ్లుయెన్సివ్, మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయటం ఎక్కువ. మీ ఒరిజినాలిటీని చంపుకొని వీళ్ళ డామినేషన్కి నేనెందుకు వర్క్ చేయాలి, లేకపోతే నేనెందుకు వినాలి అనే విధంగా ఒక ప్రెషర్ అనేది మకర రాశికి ఇక్కడ క్రియేట్ అయ్యే ఆస్కారాలు మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మెయిన్ రాశిలో ఉన్న రవి కానీ, కుజుడు కానీ, బుధుడు కానీ యోగించే ఆస్కారాలు తక్కువ కాబట్టి రాశిలో. సో దాంతో ఆలోచనలు, అలాగే ఈ విధమైన కొంత కోపావేశంతో కూడిన మైండ్ అనేవి ఉంది కాబట్టి, సో ఎక్కువ మైండ్ని కూల్ చేసుకోవాల్సిన అవసరం మకర రాశి వారికి ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే మంగళ బుధవారాల్లో చంద్రుడిని వ్యయస్థాన సంచారం, వ్యయస్థానంలో శుక్రుడు ఉన్నారు, అలాగే వ్యయాధిపతి గురుడు మళ్ళీ రాశికి చతుర్థంలో ఉన్నారు అక్కడ. సో కొన్ని ఇష్టపూర్వకమైన విషయాలు, కొన్ని ఇష్టపూర్వకమైన వాటి కోసం కొన్ని ఖర్చులు మకర రాశి వాళ్ళు ఇక్కడ పెట్టే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. మెయిన్గా ఈ రాశికి కొంచెం జాబ్, ప్రొఫెషనల్ మ్యాటర్స్లో వృత్తిపరంగా కొంత స్ట్రెయిన్ ఉన్నా, కష్టం ఉన్నా దాన్ని మీరు అధిగమించడానికి ట్రై చేయడం తప్పించి, సో అనవసరంగా నెగిటివ్ థాట్స్ అనేవి పెట్టుకోకుండా మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఇక్కడ కనిపిస్తుంది. మీకు తలకాయ నొప్పి తెప్పించే వ్యక్తుల వల్ల మీరు సోది ఇది కాకపోతే ఇంకోటి అనుకునే ధోరణికి వస్తారు. అలా ఎందుకు వదిలేయాలి? అలా కాకుండా మంచి ఆఫర్ వస్తే వేరు, ఆఫర్ లెటర్ ఉంటే వేరు, పరిస్థితులు అలా ఉన్నాయి. సో అలాగే మకర రాశికి వారాంతానికి చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ శని ఇక్కడ ద్వితీయ స్థానంలో సంచరిస్తూ ఉన్నారు వీరికి. సో కుటుంబ పరంగా కొన్ని సడన్ హెల్త్ మ్యాటర్స్ అనేవి కొంచెం ఎదురయ్యే ఆస్కారాలు మకర రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. ఏదైనా సరే ఇంట్లో ఉన్న పిల్లల వల్ల కావచ్చు, లైఫ్ పార్ట్నర్ వల్ల, మీ స్పౌజ్ వల్ల కావచ్చు, లేకపోతే బయట ఆఫీసులో మీ యొక్క ఇమీడియట్ హెడ్ లేకపోతే ఆ పై అధికారుల వల్ల కావచ్చు, వీళ్ళ విషయాలు ఎంత తలకాయ నొప్పిగా ఉన్నారా బాబు నిజంగా అనిపించేటట్టు ఉంటుంది. సో వీటిని మకర రాశి వాళ్ళు కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటే సరిపోతుంది. సో కాబట్టి రవి కుజులు లాంటి ఫైరీ ప్లానెట్స్ రాశిలో ఉన్నారు కాబట్టి ఆవేశం పెరగకుండా జపాకుస్మ సంకాసం, ధరణీ గర్భ సంభూతం, రవికి కుజుడికి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం ఈ సమయంలో మీకు చాలా మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. అలాగే గురువు గారు కూడా ఇక్కడ ఈ రాశికి సంబంధించి చతుర్థ స్థాన సంచారంలో ఉంటూ ఉన్నారు. సో కాబట్టి ఇంటికి సంబంధించి గృహపరమైన విషయాల గురించి, వాహనాలు కొనడానికి సంబంధించి, ప్రాపర్టీస్ కొనడానికి సంబంధించిన విషయాలు, వీటి విషయాల్లో ఎంతో ఇన్నర్ పీస్ మళ్ళీ లూజ్ అవుతుంటుంది, మానసిక ప్రశాంతత కోల్పోతూ ఉంటారు. వీటి విషయాల్లో డొమెస్టికల్గా ఇంటికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ ఆలోచిస్తుంటారు. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే రవి కుజులకి మాత్రం మెయిన్ ఆ రెండు చేసుకుంటే వీరికి అంత ఇబ్బందికర పరిస్థితులు ఉండవు. రాశిలో ఉన్న రవి కానీ, కుజుడు కానీ, బుధుడు కానీ మనం డైరెక్ట్ సప్తమ స్థానాన్ని చూస్తారు కాబట్టి వ్యాపారానికి సంబంధించి, కాంట్రాక్ట్స్కి సంబంధించి, మ్యారిటల్ మ్యాచెస్కి సంబంధించిన విషయాల్లో కూడా అనుకూలమైన మనుషులు, అనుకూలమైన పరిస్థితులు ప్రస్తుతం తక్కువగా ఉన్నాయని గ్రహించండి అంతే. కుంభరాశి వారికి సంబంధించి చూద్దాం. కుంభరాశి వారికి లాభస్థానంలో శుక్రుని యొక్క సంచారం. సో వీళ్ళకి కొంచెం ఓరట కలిగించేది ఏంటంటే ఇది ఒకటే. ఎందుకంటే నవగ్రహాల్లో 8 గ్రహాల యొక్క ప్రతికూలత ఎక్కువగా ఉంది వీళ్ళకి. సో కాబట్టి ఎప్పుడైతే లాభస్థానంలో శుక్రుడి యొక్క సంచారం మాత్రమే ఉందో వీళ్ళకి పేరెంట్స్ సపోర్టు, సమ్వాట్ కొన్ని ప్రాపర్టీస్కి సంబంధించి కావచ్చు, ఎడ్యుకేషన్ మ్యాటర్స్ కావచ్చు, మిత్రులు, ఫ్రెండ్స్, మీ సర్కిల్లో ఉండేవాళ్ళు, వీళ్ళు కొంతవరకు మీకు కొంచెం సపోర్టివ్గా ఉండటం వల్ల కొంత మీకు ఇక్కడ అమ్మయ్య అనిపిస్తూ ఉంటుంది. ఇదే విషయంలో కుంభరాశి వారికి మనం చూస్తే 10, 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఏదైతే ఈ రాశి వారికి సంబంధించి సప్తమాధిపతి ఈ కుంభరాశికి ముఖ్యంగా షష్టాధిపతి నీచులో ఉండటం, దశమ స్థానంలో
దశమాధిపతి మళ్ళీ వ్యయంలో ఉన్నారు కుజుడు. సో ఈ రాశికి కుజుడు వ్యయంలో ఉన్నారు, రవి వ్యయంలో ఉన్నారు, బుధుడు వ్యయంలో ఉన్నారు. సో అంటే ఈ వారం కుంభరాశి వాళ్ళకి ఏంటంటే కొంచెం లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ కానీ, కొన్ని విషయాల్లో సమ్ ఎక్స్పెన్సెస్ కానీ, ఆరోగ్య పరిస్థితుల రీత్యా కావచ్చు. అలాగే ఈ రాశికి సప్తమాధిపతి అలాగే దశమాధిపతి ఇద్దరు కూడా వ్యయ స్థానంలో ఉన్నారు ముఖ్యంగా. కాబట్టి వ్యాపారానికి వృత్తి వ్యాపారాలకి సంబంధించిన విషయాల్లో వ్యాపారం ఎలా ఉంది? అబ్బే చాలా వరకు అంటే ఆస్ట్రాలజీలో ముఖ్యంగా ఇదే మనకి అందరికీ వ్యాపారం ఎప్పుడు కూడా బాగా నడిచినట్టు కొన్నిసార్లు నడవదు. సో అలాంటి సమయం ఎప్పుడు, బాగా నడిచే సమయం ఎప్పుడు, బాగా నడవని సమయం ఎప్పుడు, న్యూట్రల్గా నడిచే సమయం ఎప్పుడు, ఇది కనుక్కునేదే ఆస్ట్రాలజీ. సో బాధపడాల్సింది బెంగపడాల్సింది ఏం లేదు. ఎందుకంటే ప్రజెంట్ ఇక్కడ సప్తమ రవి కుజులుతో పాటుగా బుధుడు వ్యయ స్థానంలో ఉన్నారు. ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు అండ్ వృత్తి వ్యాపారాలకు సంబంధించిన విషయాలు కావచ్చు. సో ఎటువైపు చూసినా కూడా ఖర్చులు కనిపిస్తున్నారా అనేటట్టు ఉంటుంది తప్పించి పెద్ద వేరేగా ఇబ్బందులు ఏమీ లేవు. సో కాబట్టి ఈ విషయాల్లో మాత్రం ఇక్కడ మీరు జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. సో అలాగే ఈ కుంభరాశి వారికి సంబంధించి మనం చూసేటప్పుడు ఏంటంటే మెయిన్గా 10, 11, 12, 1 స్థానాల మీదుగా మరి చంద్రుని యొక్క సంచారం ఉంది కాబట్టి గురు శుక్రవారాల్లో మాత్రం చంద్రుడి వ్యయ స్థాన సంచారం ఉంది. గురు శుక్రవారాల్లో మాత్రం చంద్రుని యొక్క వ్యయ స్థాన సంచారం ఉంది కాబట్టి కొంత ఆ రోజున వ్యయ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి 8, 9 తారీఖులు అనుకోండి, 8, 9 తారీఖుల్లో అప్పుడు మాత్రం ఈ వీక్లో కొంచెం ఎనర్జీ లాస్ కానీ లేకపోతే తీసుకునే ప్రతి స్టెప్ కూడా ఎక్స్పెన్సెస్ వైపు అంటే అన్నెసరీ ఎక్స్పెన్సెస్ వైపు వెళ్లకుండా కొంచెం కేర్గా సబ్ కాన్షియస్ మైండ్ని దగ్గరలో పెట్టుకొని, ఎందుకంటే కుంభరాశికి ఏలినాటి శని ఆల్రెడీ రాశిలో జరుగుతుంది కాబట్టి మీరు కొంతవరకు దీని మీద ఈ సమయంలో కొంత హెక్టిక్గా ఉంటుంది. మరి రాశిలోనే శని ఉన్నాడు, వ్యయ స్థానంలో ఇన్ని గ్రహాలు ఉన్నాయి కాబట్టి కొంత మీరు మాత్రం ఈ విషయాల్లో కొంత కేర్ తీసుకుని ముందుకు వెళ్తే సరిపోతుంది. సో వారాంతానికి చంద్రుని యొక్క రాశి సంచారం ఆల్రెడీ ఇందాక మనం చెప్పుకున్నట్టు రాశిలో శని ఉన్నారు. సో ఏదైనా లాభస్థానంలో శుక్రుడి యొక్క బలం మాత్రమే మిమ్మల్ని ముందుండి నడిపిస్తూ ఉంది. వ్యయ స్థానంలో ఇన్ని గ్రహాల యొక్క పరిస్థితి ఉంది కాబట్టి రాత్రి నిద్ర కూడా తక్కువగా పట్టే ఆస్కారాలు ఉంటాయి. నైట్ డిలే ఆఫ్ స్లీప్ ఎక్కువ ఉండే ఆస్కారాలు ఉండొచ్చు. రవి కుజుల యొక్క సంచారం చిన్నపాటి ఏదో తెలియని మానసిక భయాన్ని కలిగిస్తూ ఉంటుంది జనరల్గా. సో కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళు మెయిన్గా వ్యయ స్థానంలో ఇన్ని గ్రహాలు ఉన్నాయి కాబట్టి మీరు తప్పకుండా డొనేషన్స్ ఆర్ చారిటీస్, నవగ్రహ ప్రదక్షిణ 27 సార్లు శివాలయ దర్శనం చేసుకోవడం మంచిది. రవి కుజ బుధులు వ్యయ స్థాన సంచారంలో ఉన్నారు కాబట్టి మరి ఇన్ని గ్రహాలకి మనం దానాలు ఇచ్చుకోలేం. రవికని, కుజుడికని, బుధుడికని మరి 3 గ్రహాలు బాల 3 గ్రహాలు వ్యయ స్థాన స్థితిలో ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు మరి విష్ణు సహస్రనామ పారాయణం, రవి కుజులకి అధిపతి అయిన ఈ క్షత్రియ గ్రహాలకి శ్రీరామ రక్షా స్తోత్రం, ఈ 2 గట్టిగా చదువుకుంటే బాగుంటుంది. సో అలాగే ఆదివారం, మంగళవారం, బుధవారం మీకు తోచినంత ఏదైనా సరే మీరు డొనేషన్ ఏదైనా చేస్తే ఇంకా బాగుంటుంది. మీన రాశి వారికి సంబంధించుద్దాం. మీన రాశి వారికి ద్వితీయంలో గురుడు, లాభంలో బుధుడు, లాభంలో రవి, లాభంలో కుజుడు, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వారికి కనిపిస్తుంది. మీన రాశి వారికి లాభస్థానంలో ఉన్న గ్రహాలు, ద్వితీయంలో ఉన్న గురుడు, సో ఇండికేటింగ్ సమ్ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్. సో కొంతవరకు ధనస్థానంలో ఉన్న గురుడు కానీ లాభంలో ఉన్న గ్రహాలు కానీ ఇటు వ్యాపారంలో కానీ చేసే పనిలో కానీ గుర్తింపును తీసుకొచ్చే విధంగా, అలాగే సమ్ గెయిన్స్ ఏదో ఒక ఉపయోగం ఉండే విధంగా ఇక్కడ ఉన్న ప్రస్తుత పరిస్థితులు ఈ వారం మనకి తెలుస్తూ ఉంది. ఈ మీన రాశి వారికి 9, 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. మంగళ, బుధ, గురు, శుక్ర
4 రోజులు కూడా వీరికి అనుకూలంగా ఉంది. నవమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ కుజుడు లాభస్థానంలో ఉన్నాడు. సో మంచి ధైర్యంతో, అదేవిధంగా ఏకాగ్రత అయిన ఒకటే కాన్సన్ట్రేషన్తో, సో అటు హెల్త్ పరంగా కానీ కుజుడు ఈ లాభస్థానంలో ఆయన మంచి ఏకాగ్రతను కూడా క్రియేట్ చేస్తారు కాబట్టి లాభస్థాన కుజుని యొక్క సంచారం తప్పకుండా మీకు ఈ సమయంలో చాలా వరకు కూడా, అంటే ధనస్థానంలో గురుడు ఉండడం, ధనాధిపతి లాభంలో ఉంటాం. సో ఇండికేటింగ్ సమ్వాట్ తప్పకుండా కొన్ని బెనిఫిషియల్ సిచ్యువేషన్స్ అనేవి ఈ వారం మనకు కనిపిస్తున్నాయి. దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, మంగళ బుధవారాల్లో దశమాధిపతి గురుడు ద్వితీయంలో ఉన్నాడు. సో గురుడు ఆర్థిక పరంగా, అంటే ప్రొఫెషన్, అంటే జాబ్ నుంచి, వృత్తి నుంచి ఆర్థిక పరంగా మీకు మంచి ఒక గ్రోత్ని ఇక్కడ కలిగిస్తున్నారు. ఎక్స్పాన్షన్ ప్లానెట్ ఎప్పుడైతే ద్వితీయ స్థానంలో ఉన్నారో, సో తప్పకుండా గురువు గారి యొక్క ఈ గోచారం ద్వితీయ స్థానంలో. సో ఫైనాన్స్, మన దగ్గర డబ్బులు ఉండాలంటే ముందు తప్పకుండా ఏదో జాబ్ ఉండాలి. సో అలాగే మనీ సోర్స్ పెరగాలంటే జాబ్ సోర్సెస్ కూడా పెరగాలి. సో డెఫినెట్గా ఈ సమయంలో ఆర్థికపరమైన వృద్ధి మనకు కనిపిస్తుంది. కాబట్టి మీన రాశి ఏలినాటి శని నడుస్తున్నప్పటికీ కూడా ఎవరికైనా ఉద్యోగపరమైన విషయాల్లో, నూతన ఉద్యోగాల గురించి చూస్తున్న వాళ్ళు, లేకపోతే ఉద్యోగాల మార్పు గురించి ట్రై చేస్తున్న వాళ్ళు, వీళ్ళందరికీ కూడా తప్పకుండా ఈ యొక్క గురువుగారి ద్వితీయ స్థాన సంచారం ఆర్థికపరమైన స్ట్రెంగ్త్ని ఇస్తుంది. కాబట్టి డెఫినెట్గా జాబ్ అనేది మీకు ఈ సమయంలో దొరికే ఆస్కారం ఉంది. అలాగే గురు శుక్రవారాల్లో మనం చూస్తే కనుక లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం క్రమక్రమంగా, ఇక్కడ లాభస్థానంలో చంద్రుడు, రవి, కుజుడు. సో ఈ వారం చాలామందిని కలవటం, డిఫరెంట్ పీపుల్ని కలవటం, ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళలో కావచ్చు, కొన్ని పరిచయాల్లో మీ సర్కిల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఎక్కువ మీటింగ్ ఆఫ్ సమ్ పీపుల్ ఈ వీక్ మనకు ఎక్కువ కనిపిస్తుంది గురు శుక్రవారాల్లో. సో అలాగే అదేవిధంగా బుధ, రవి, కుజుల యొక్క ఈ లాభస్థాన సంచారం డెఫినెట్గా ఎంతో కొంత మీకు గుర్తింపుని, కొంత ఉపయోగకరంగా ఈ యొక్క ట్రాన్సిట్ మాత్రం మనకి కనిపిస్తుంది. సో వారాంతానికి చూస్తే కనుక చంద్రుని వ్యయ స్థాన సంచారం ఆల్రెడీ ఏలినాటి శని నడుస్తుంది మీనరాశి వారికి సంబంధించి. చంద్రుడు కూడా వ్యయ స్థానంలో ఉంటాం. సో అంతా అయిపోయింది. ఇక వారాంతానికి వచ్చేసరికి మళ్ళీ ఏదో ఒక తెలియని డైలమా లాగా, లేకపోతే ఒక తెలియని ఏదో ఒక విషయం గురించి ఒక మానసిక ఆధ్యాత్మికమైన చింతన వైపు వెళ్ళటం. సో ఇలాంటివి మనం గమనించవచ్చు. వారం అంతా ఒకటి, వారాంతంలో మళ్ళీ ఒక తెలియని ఐసోలేషన్, లోన్లీనెస్లోకి వెళ్ళే ఆస్కారాలు మీనరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ విధంగా ఈ రాశికి మనం చూస్తే కనుక మెయిన్గా వ్యయ స్థానంలో ఉన్న శని, ఏలినాటి శని ఏదైతే ఉందో, సో వీరికి ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవటం చాలా మంచిదిగా చెప్పబడుతుంది. సో అదేవిధంగా పెద్దగా ఈ వారం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అంశాలు ఏవీ లేవు. కొంతలో కొంత తప్పకుండా కొంత గ్రోత్కి సంబంధించిన విషయాలు మనకి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. సో ఏలినాటి శనికి మాత్రం తప్పకుండా శని నవగ్రహ శాంతి మాత్రం చేసుకోవటం, ఏలినాటి శనికి తప్పకుండా ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవటం వల్ల మీనరాశి వారికి ఇంకా ఈ వారం మంచి ఫలితాలు ఉంటాయి. సో ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.